నెల్లూరు జిల్లా కావలి పట్టణ పరిధిలోని పాపిరెడ్డి చెరువు వద్ద గంజాయి సేవిస్తున్న 5 యువకులను కావలి పట్టణ పోలీసులు పట్టుకున్నట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. చెరువు సమీపంలో 8 మంది యువకులు గంజాయి సేవిస్తున్నారని, వారిలో 5 అదుపులోకి తీసుకోగా మరో 3 పరారీ అయ్యారని తెలిపారు. నిందితుల నుండి 900 గ్రాముల గంజాయి, టైడోల్ 100 mg టాబ్లెట్స్, సిరంజీలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ 38,000 ఉంటుందని తెలిపారు. మిగిలిన 3 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు. ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు 30 సంవత్సరాలుగా ముసునూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉంటున్నాడు. ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిస్సాకి వెళ్ళి ఒరిస్సా నుంచి గాంజాయి తీసుకొని వచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళకు కూడా అమ్మడం జరుగుతుంది. సో నిన్న సిఏ గారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర 900 గ్రాములు గాంజా దొరికింది. అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కంబా ఉదయ్, తర్వాత దేవరకొండ నిఖిల్, షాహిద్, అభినయ్, దేవదానం, ఈశ్వరు, వసంత్. దీనిలో వసంత్ అనే అబ్బాయి జూనియర్. వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజాయి తీసుకొని తాగుతూ ఉన్నారు. ఆ గంజాయితో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైడాల్ అనే టాబ్లెట్స్, ఈ టాబ్లెట్స్ ఇవి పెయిన్ కిల్లర్గా వాడతారు, సెడేషన్ కోసం వాడతారు. ఇది రిస్ట్రిక్టెడ్, ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఇది 50 గ్రామ్స్ కన్నా వాడకూడదు. ఇది 100 గ్రామ్స్ 100 mg 50 mg కంటే ఎక్కువ వాడకూడదు. ఇది 100 mg టాబ్లెట్స్. దాన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్టిల్ వాటర్లో కలిపి ఈ సిరింజల ద్వారా మత్తు పదార్థాలకు వాడుకుంటూ ఇతను వాడటమే కాకుండా యువతనందరూ కూడా కొంతమంది ఉద్యోగులందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు.